అండి, ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా సెకండ్ ఎపిసోడ్ చూడబోతున్నాం. చదువుకునేప్పుడు హీరోయిన్ చాలా కష్టపడుతుంది. వాళ్ళ మదర్కి ఒక గోల్డ్ బ్రోచ్ కూడా గిఫ్ట్గా ఇస్తుంది. ప్రజెంట్ హీరోయిన్ని చూస్తే వాళ్ళ మదర్కి చాలా కోపంగా ఉంటుంది. హీరో ఒక ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతూ ఉంటాడు. హీరోయిన్ మదరు ఆమెకి ఫుడ్ కూడా పెట్టదు. అసలు ఏం మాట్లాడినా పట్టించుకోదు. ఆమె హీరోయిన్తో, నేను ఇదే లాస్ట్ టైం అడుగుతున్నాను, నువ్వు చెప్పిందంత నిజమేనా అని అడుగుతుంది. నైట్ హీరోయిన్ మదరు ఆమెని సేమ్ క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు అంత ఈజీగా గివప్ ఇచ్చేదానివి కాదు, రీజన్ ఏంటి అని అడుగుతుంది. హీరోయిన్, నాకు జాబ్ బోర్ కొట్టేసింది, చాలా ఇయర్స్ నుండి ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా, తర్వాత ఆలోచిస్తే మ్యారేజ్ కూడా అలాగే బోర్ కొడుతుంది అనిపించింది, అందుకే 2 క్యాన్సిల్ చేసేసుకున్నాను అని చెప్తుంది. హీరోయిన్ మదరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతుంది. హీరోయిన్, ఫస్ట్ నేను బాగా నిద్రపోతాను, మంచి ఫుడ్ తింటాను, కొన్ని రోజులు అసలు ఏం చేయకుండా ఉంటాను అని చెప్తుంది. అది విని హీరోయిన్ మదర్కి చాలా కోపం వచ్చేస్తుంది. మార్నింగ్ హీరోయిన్, అవును నేను సీరియస్గానే చెప్తున్నాను అని అంటుంది. సెకండ్ హీరోయిన్ ఇంటికి వస్తారు. హీరోయిన్ మదరు వాళ్ళిద్దరికీ తినమని చెప్తుంది, కానీ హీరోయిన్కి మాత్రం పెట్టదు. హీరోయిన్ బ్రదరు హీరోయిన్ గొడవ పెట్టుకుంటుంటారు. వాళ్ళ మదరు అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోపంతో డ్రమ్స్ ప్లే చేస్తుంది. హీరోయిన్ ఫాదరు ఆమెతో, కోపంగా ఉంటే మీ అమ్మ ఇలాగే చేస్తుంది అని చెప్తాడు. సెకండ్ హీరోయిన్ ఆమెని అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పు, నేనేమైనా హెల్ప్ చేయగలను అని అంటుంది. హీరోయిన్, మా అమ్మ నిన్ను అడగమనిందా అని అంటుంది. ఆమె అవును అని చెప్తుంది. నీలాంటి అమ్మాయి అన్నీ వదిలేసి రిటర్న్ ఎందుకు వస్తుంది అని అడుగుతుంది. హీరో సెకండ్ హీరోయిన్ని, నీకు లేట్ అవుతుంది అని చెప్తాడు. ఆమె, నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ని, అసలు ఈ రూమ్లో ఎలా పడుకోగలుగుతున్నావని అంటుంది. హీరోయిన్, ఒక్కసారి ఇక్కడికి రా, నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. వెళ్తే హీరోయిన్ కొడుతుంది. నైటు మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్తావా అని అంటుంది. అప్పుడే హీరోయిన్ మదర్ వచ్చి ఆపుతుంది. హీరోయిన్ మదరు ఆమెని, రైస్ కేక్స్ ఉన్నాయి, అవి హీరో ఆఫీస్కి తీసుకెళ్ళు అని చెప్తుంది. హీరోయిన్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. హీరో సీనియరు ఆమెను చూసి క్లయింట్ అనుకుంటాడు. ఆమె, నేను క్లయింట్ని కాదు, నేను తన ఫ్రెండ్ని అని చెప్తుంది. జూనియరు, మీకు హీరో ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతుంది. హీరోయిన్, అతను ఫ్రాన్స్లో పుట్టాడు, ఇదంతా 1995లో స్టార్ట్ అయింది. అప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీ మా ఏరియాకి షిఫ్ట్ అయింది. అతనికి కొరియా మాట్లాడడం కూడా రాదు, వాళ్ళ మదర్ వెనకాలే ఉండేవాడు. అప్పుడు అతను చూశాక నాకు అర్థమైంది, తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలనిపించింది అని చెప్తుంది. ఆమె వర్క్కి వెళ్ళే అప్పుడు హీరోని మా ఇంట్లో వదిలేసి వెళ్ళేది, నేనే చూసుకునేదాన్ని, అతన్ని ఆడిపించేదాన్ని, వాష్రూమ్కి వెళ్ళాలన్నా హెల్ప్ చేసేదాన్ని, ఫుడ్ తినేటప్పుడు కూడా హెల్ప్ చేసేదాన్ని అని, నేనే ఫ్రెండ్స్ అందరికీ తనని ఇంట్రడ్యూస్ చేశానని చెప్తుంది. చెప్పాలంటే చిన్నప్పుడంతా నేనే అతన్ని పెంచాను అని చెప్తుంది. హీరో వచ్చి, అలా నువ్వు ఫీల్ అవుతున్నావు, తను చెప్పేటివన్నీ అబద్ధాలు అని అంటుంది. నా లైఫ్లో నేను మీట్ అయిన ఫస్ట్ పిచ్చిది ఈమె, నాకు ఒక్కడనే ఉండాలంటే ఇష్టం, కానీ నన్ను అసలు ఒక్కడనే ఉండనిచ్చేది కాదు, తనకి నచ్చని ఫుడ్ని పెట్టేది, గేమ్స్ ఆడేటప్పుడు కూడా నన్ను యూస్ చేసుకునేది, నా మనీ అంతా తీసేసుకునేది అని చెప్తాడు. హీరోయిన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, జాబ్ మానేసిన విషయం ఆ ఏరియాలో అంతా మాట్లాడుకుంటుంటారు. అది హీరోయిన్ మదర్ వింటుంది. హీరోయిన్ ఒక్కటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సెకండ్ హీరో వస్తారు. సెకండ్ హీరోయిన్, ఈ టైంలో డ్రింక్ చేస్తే బాగుంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్తుంది. హీరోయిన్ హీరోతో, నువ్వేం బిజీగా లేవా, ఆఫీస్లో నువ్వు కొంచెం సీరియస్గా ఉన్నావు కదా అని అంటుంది. హీరోయిన్ ఆఫీస్లో ఉన్నప్పుడు సీనియర్ వచ్చి హీరోతో, క్లయింట్ నీతో మాట్లాడాలంటున్నాడు అని ఫోన్ ఇస్తాడు. హీరో అతనితో, 2 ప్రాజెక్ట్స్ డిలే చేస్తున్నారు, అందుకని మనకి మనీ లేట్గా పే చేస్తారు అని అంటాడు. సీనియరు, ఇప్పుడు ఏం చేద్దాం, మనం చాలా పే చేయాలి కదా అని అంటాడు. హీరోయిన్, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. హీరో, ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటావు, మీ పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు కదా అని అంటాడు. హీరోయిన్, నువ్వేం అడగవా అని అంటే అతను, నాకంత క్యూరియస్ లేదు అని చెప్తాడు. హీరోయిన్ మదరు ఎంగేజ్మెంట్ అయిన అతనికి కాల్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయడు. హీరోయిన్ని చూసి కామ్ అయిపోతుంది.
హీరోయిన్ ఆమెను చూసి ఏం చేస్తున్నావని అడుగుతుంది. రేపు నువ్వు ఓపెనింగ్కి వెళ్తున్నావా అని అడుగుతుంది. ఆమె నువ్వు వెళ్తావా అని అంటుంది. హీరోయిన్ నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను వెళ్ళడం లేదు అని చెప్తుంది. హీరోయిన్ ఆమె ఫోన్ తీసేసుకుంటుంది. అతనికి ఎందుకు కాల్ చేశావని అంటుంది. ఆమె నువ్వు నాకేం చెప్పడం లేదు అందుకే అడుగుదామని చేశాను అని చెప్తుంది. హీరోయిన్ ఆ నెంబర్ని డిలీట్ చేసేస్తుంది. హీరో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. సీనియరు రిపోర్టర్ని చూసి అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటాడు. సెకండ్ హీరో రిపోర్టర్ లాగా వర్క్ చేస్తుంటాడు కానీ అతను ఒక ఓల్డ్ లేడీకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అది చూసి హీరో కూడా వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఆమెకి హెల్ప్ చేస్తారు. హీరోయిన్ బస్సులో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి జాబ్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంగేజ్మెంట్ చేసుకున్న అతను కూడా ఆమెని చీట్ చేస్తాడు. అది ఆమె చూస్తుంది. సెకండ్ హీరోకి ఇంటర్వ్యూ ఇస్తాడు. వాళ్ళ న్యూ ఆఫీస్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీరోకి అర్జెంటుగా కాల్ వస్తే మాట్లాడాలి అని చెప్పి వెళ్తాడు. హీరో మదరు ఆమె హస్బెండ్తో రేపు ఆఫీస్ ఓపెనింగ్ ఉంది అని చెప్తుంది. అతను నాకు మీటింగ్స్ ఉన్నాయి నేను తనతో మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోకి ఒక ప్లాంట్ని గిఫ్ట్గా ఇస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మదరు ఆమె కొనిచ్చిన బ్రోచ్ కోసం వెతుకుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా నేను చూస్తాను అని సెర్చ్ చేస్తుంది. ఆమె టైం అయిపోతుందని వెళ్ళిపోతుంది. ఆఫీస్ ఓపెనింగ్కి అందరూ వస్తారు. కొంతమంది ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళు హీరోయిన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ గురించి అవి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరో ఆమెను చూస్తాడు. హీరోతో నేను మా అమ్మ కోసం వచ్చాను అని చెప్తుంది. హీరోయిన్ మదరు అక్కడికి వస్తుంది. హీరోయిన్ ఈ బ్రోచ్ ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది. ఆమె ఇది తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని అంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు హీరోయిన్ చూసి మేము మీ అమ్మ ఫ్రెండ్స్మి అని చెప్తారు. హీరోయిన్ మదరు తను చాలా పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది కానీ ఇప్పుడు బ్రేక్ తీసుకుంది మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతుందని చెప్తుంది. హీరో కూడా అదంతా వింటాడు. హీరోయిన్ అక్కడి నుండి కోపంగా వచ్చేస్తుంది. ఆమెతో నువ్వు అబద్ధాలు చాలా బాగా చెప్తున్నావని అంటుంది. ఆమె నేనేం అబద్ధాలు చెప్పలేదు నువ్వు మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతావు అని అంటుంది. హీరోయిన్ నేను రావడం ఇష్టం లేదా నీకు అందుకనైనా నా రూమ్ని ఇలా స్టోర్ రూమ్ లాగా చేసేసావు అని అంటుంది. ఆమె అవును ఇంకా నీ బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపో లేకపోతే నేనే చేస్తాను అని తన లగేజ్ని పడేస్తుంది. హీరోయిన్ నేనేం తప్పు చేశాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. ఆమె నేను నిన్ను ఎంత బాగా పెంచాను నువ్వు నన్ను చీట్ చేశావు నీ లైఫ్ నా లైఫ్ లాగా ఉండకూడదు అనుకున్నాను నువ్వు బాగుంటే నేను ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేయగలను అని అంటుంది. హీరోయిన్ జాబ్ మానేయడం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం నిన్ను చీట్ చేసినట్టా అని అడుగుతుంది. ఆమె అవును నాకు నీ ఫేస్ కూడా చూడాలని లేదు నువ్వు రోజంతా ఇలా పడుకొని తిరుగుతూ ఉండడం ఖాళీగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అంటుంది. హీరోయిన్ నా లైఫ్ చాలా కష్టంగా ఉంది అలా అనిపించింది అందుకని ఇంటికి వచ్చాను నీకు తెలుసా నేనెంత హార్డ్ వర్క్ చేశానో ఎందుకని నన్ను బ్రేక్ తీసుకొని ఇవ్వడం లేదు అని అంటుంది. ఆమె అందుకే నాకు చాలా బాధగా ఉంది నాకంతా తెలుసు నువ్వు నా ప్రైడ్వి నేను ఇలా చూడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. హీరోయిన్ ఎందుకు నేను ఎప్పుడు నీ ప్రైడ్ లాగా ఉండాలి నన్ను నార్మల్గా ఉండనివ్వండి అని వెళ్ళిపోతుంది. హీరో అదంతా వింటాడు. హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. తను ఒక ప్లే గ్రౌండ్లో ఉంటుంది. హీరో అక్కడికి వెళ్తాడు. రెయిన్ పడుతుంది. హీరో ఆమెతో ఏడవాలనిపిస్తే ఏడ్చేయని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మదరు చూస్తే ఆమె ఉండదు. హీరోయిన్ ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ఇంటికి వచ్చి తన రూమ్ చూస్తే అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ చూసి వాళ్ళ అమ్మని అడుగుతుంది. ఆమె హీరోయిన్తో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ మదర్ హీరోకి కాల్ చేసి రూమ్ని డిజైన్ చేయాలి అని చెప్తుంది. హీరో ఆ రూమ్నంతా అరేంజ్ చేస్తాడు. వాళ్ళ అమ్మని చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ తన రూమ్లో పడుకొని ఉంటే తన సీలింగ్ మొత్తం స్టార్స్తో నిండిపోయి ఉంటుంది. ఆ స్టిక్కర్స్ కూడా స్టిక్ చేసి ఉంటాయి. అవి చూసి ఆమె హీరోకి కాల్ చేస్తుంది.
నా రూమ్ని ఓల్డ్ రూమ్ లాగా రీక్రియేట్ చేసావు అని అంటుంది. హీరో, నేను నీ ఓల్డ్ మెమరీస్ని అవన్నీ గుర్తుకొచ్చేలాగా చేశాను, నువ్వు చేసిన పిచ్చి పనులన్నీ గుర్తుకొస్తాయి అని చెప్తాడు. నాకు ఒక ఫేవర్ చెయ్యి, ఆ కర్టన్స్ని అసలు ఓపెన్ చెయ్యకు అని అంటాడు. ఆమె ఓపెన్ చేస్తుంది. హీరో అక్కడే ఉంటాడు. హీరోని, నువ్వు ఇక్కడ ఉండడం లేదు కదా, నేను కర్టన్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని అంటుంది. హీరో, నేను రిటర్న్ వచ్చేసాను అని చెప్తాడు. నేను ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.